బాగున్నాయి, అన్ని కల్మషాలే. ఎవరిని తోడినా కూడా ఈ కుక్క బుద్ధులు, నక్క బుద్ధులు, ఇవన్నీ ఎన్నెన్ని బుద్ధులు ఉన్నాయంటే మనలో ఈర్ష, ద్వేషాలు, రాగద్వేషాలు కంపు నిండిపోయింది హృదయంలో. ఒకడు బాగా బతుకుతుంటే చూడలేం, ఒకడు చెడిపోతే నవ్వడం, ఎన్ని ఒకటి కాదు, ఎటు పోయినా కష్టమే ఈ దేహం. అందుకే ఏ మలినాలు లేకుండా పెట్టుకోవడమే ఈ దేహము. అందుకే ఆత్మస్వరూపులారని పెద్దలు సంబోధించారు. కాబట్టి అందుకే ఎవ్వరితో పని లేదు. నేనొక్కడి చెప్తున్నాను, బాగా ఆలకించండి. ధనముంటూనే మనం జీవించగలుగుతామే అనే భావన ఎవరికి పెట్టుకోకండి. ఏది లేకున్నా పరమేశ్వరుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఆయన నిన్ను ఎలా పెట్టాలో ఆయనకు తెలుసు. నేను నలుగురు కుమారులుంటే ఏ కొడుకు మనస్తత్వం ఎలా ఉంటుందో, ఏ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ తల్లికి తెలుసు.